నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మాలీలో ఘోర ప్రమాదం, బంగారు గని కూలి 70 మంది మృతి. దేశ అత్యున్నత గౌరవం భారతరత్న, అసాధారణమైన కృషి చేసిన వారికి గుర్తింపు. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వార్, ప్రధాన నేతల పర్యటన షెడ్యూల్ ఖరారు. వేడుకగా శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి, గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందుడు. భారత రాజ్యాంగంపై ఎస్వీయూలో సదస్సు, హాజరైన పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుపతిలో నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లను సుందరంగా, పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నట్లు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన జీటీపీఎల్ చిలికం సిటీ కేబుల్ తో మాట్లాడుతూ, తిరుపతిలో నూతనంగా నిర్మించిన మాస్టర్ ప్లాన్ రోడ్లను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుమారు 20 అడుగుల ఎత్తుగల నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు లాంటి స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. హీరో హోండా షోరూం రైల్వే గేట్ నుంచి కాటన్ మిల్ రైల్వే గేట్ వరకు 100 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేసిన కులశేఖర ఆళ్వార్ మార్గంలో 24 అడుగుల వెడల్పుతో డివైడర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే డివైడర్ల మధ్యలో డేట్ పామ్స్, ఫ్లవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కులశేఖర ఆళ్వార్ మార్గం కాటన్ మిల్ ఎదురుగా నిర్మాణం అవుతున్నటువంటి మార్గం ఇది 100 అడుగుల రోడ్డు. ఈ 100 అడుగుల రోడ్డులో సుమారుగా 24 అడుగుల మేర డివైడర్ని నిర్మిస్తున్నాం. అత్యంత ఆహ్లాదకరంగా మారబోయేటటువంటి మార్గంగా నేను దీన్ని అభివర్ణిస్తున్నాను. దానికి కారణం ఆ ఒక్క డివైడర్ పైనే 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. సుందరమైనటువంటి డేట్ పామ్స్ను, ఇతరత్ర పూల మొక్కలను, అవి కూడా మన వాతావరణాన్ని తట్టుకునే విధంగా, పశువులు ఏవి కూడా తినని విధంగా ఎంపిక చేయబడినటువంటి మొక్కలను ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతిలో ఆ రోడ్డుకు ఓ ప్రాధాన్యత భవిష్యత్తులో సంతరించుకోబోతోంది. అంత పెద్ద మార్గం మరొకటి తిరుపతిలో ఎక్కడా లేదు. పైగా అదే మార్గంలో సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని, 22 అడుగుల విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతున్నాం. రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ల ప్రతిమల్ని కూడా తక్కువ కాలంలోనే తిరుపతి నగరవాసులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ నెల 27 నుంచి సీఎం జగన్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 27 నుంచి రా కదలిరా 2వ షెడ్యూల్ రెడీ చేసుకున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. నెలాఖరులో క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల నేతలంతా పర్యటనల షెడ్యూళ్లు ఫిక్స్ చేసుకుంటున్నారు. వై నాట్ 175 అని టార్గెట్ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల మార్పులపై దృష్టి పెట్టారు. త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో కూడా ఇన్ఛార్జీల మార్పులు, చేర్పులను ఈ నెల 27 నాటికి పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. మొత్తం అభ్యర్థుల ఎంపిక తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు సీఎం జగన్. ఇప్పటి వరకు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి ఈ నెల 27 నుంచి రాజకీయ సభలు పెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ నెల 27లోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ నెల 27న ఉత్తరాంధ్రలోని భీమిలిలో మొదటి బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. మొత్తం 26 జిల్లాలకు కలిపి 5 చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ కేడర్ కీలక పాత్ర పోషిస్తారు. అందుకే కేడర్తో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. పార్టీ అభ్యర్థుల మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి, వచ్చే ఎన్నికల్లో గెలుపుకు ఏం చేయాలి, కేడర్ క్రియాశీలత వంటి అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా కొత్తగా నియమించిన ఇన్ఛార్జీలకు కేడర్ నుంచి మంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు రా కదలిరా 2వ షెడ్యూల్ ప్రారంభం కానుంది. 27, 28, 29న
6 నియోజకవర్గాల్లో సభలుంటాయి. 27న పీలేరు, ఉరవకొండ, 28న నెల్లూరు రూరల్, పత్తికొండ, 29న రాజమండ్రి రూరల్, పొన్నూరులో చంద్రబాబు సభలుంటాయి. అలాగే ఈ నెలాఖరు నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయి. రోజుకు 3 సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 5 జోన్లుగా విభజించుకొని ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ జోన్ 1, రాయలసీమ జోన్ 2గా విభజించారు. ఎన్నికల కార్యక్రమాల కోసం 191 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 3 చొప్పున సభలలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల వేళ చంద్రబాబు లాంటి మోసగాళ్లు, మాయగాళ్లు మోసం చేయడానికి వస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్ల సచివాలయాల వద్ద ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. చంద్రబాబుకు పేదోళ్లకు ఎన్నికలలో యుద్ధం జరగబోతోంది. పేదోళ్ళంతా ఒకటవ్వాలా, పెత్తందారులంతా ఒకటి ఎట్టాగో అవుతారు చంద్రబాబు నాయకత్వంలో. ఇది పేదోళ్లకు చంద్రబాబుకు జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో పేదోళ్ళంతా ఒక్కటై ఈ పథకాలన్నీ మీకు మళ్ళీ 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 జగనన్న ఇచ్చేటట్టుగా చేసుకుంటారో, లేదా చంద్రబాబును గెలిపించి ఈ పథకాలన్నీ పోగొట్టుకుంటారో మీరే నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. ఈ రోజున ఈ పథకాలకు వైపున మరోవైపున తిరుపతిలో అభివృద్ధి ఎంత గొప్పగా జరుగుతుందో రాష్ట్రం, దేశమంతా కూడా చెప్పుకుంటోంది. 14వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలను చైతన్యవంతులను చేసేలా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఓటు హక్కు యొక్క విలువను తెలియజేశారు. ఓటు అనేది వాళ్ళ హక్కు, సో ఓటర్గా నమోదు చేసుకోవడం వాళ్ళ బాధ్యత. అండ్ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ దానికి అవేర్నెస్ కింద ఇవాళ చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఒక చిన్న క్యాంపెయిన్ లాంటిది పెడుతుంది. అండ్ వచ్చే 4 రోజుల పాటు 2 months పాటు ఎలక్షన్ ఇస్ ఓవర్ మనం ఈ క్యాంప్ ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ప్రతి స్కూల్లో కానీ లేకపోతే ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో కానీ కొంత ఈ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో బిఎల్ఓలందరూ అలాగే నగర ప్రజలందరూ కూడా ఓటర్లను చైతన్యపరిచే విధంగా మానవహారం అలాగే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరైతే అర్హులై ఉండి ఇంకా ఓటర్గా నమోదు చేసుకోకున్నా కూడా ఇప్పుడు కూడా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం మనకు ఎలక్షన్ కమిషన్ అందిస్తుంది. ఆల్రెడీ తుది ఓటర్ల జాబితా ప్రచురించబడింది కనుక పౌరులందరూ కూడా ఓటరు జాబితాలో వారి పేరు ఉందో లేదో సరి చూసుకొని లేని వాళ్ళు ఇప్పటికైనా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రతి పౌరుడు తన బాధ్యతగా రాబోయే ఎలక్షన్స్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ మా సిబ్బందితో మేము నేషనల్ ఓటర్స్ డే ప్లెడ్జ్ అనేది నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన విధంగా ఉపయోగించుకోవాలని వాళ్ళ ద్వారా ప్లెడ్జ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వినియోగించాలని కోరుకుంటున్నాం. అలాగే పబ్లిక్ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇండ్యూస్మెంట్స్కి మన ప్రాంతం కానీ, రిలీజన్ కానీ, కులం కానీ వీటన్నిటిని చూడకుండా అర్హులైన అభ్యర్థుల్ని నిస్వార్థంగా ఎన్నుకోవాలి, తమ ఓటు హక్కుని వినియోగించుకొని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన బాధ్యత సొసైటీలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కర్తవ్యంగా భావించి మీరందరూ కూడా ఓటుని వినియోగించుకోవాలని కూడా నేను అపీల్ చేసుకుంటున్నాను. మనం అనుకోవచ్చు ఏముంది ఆ రోజు హాలిడే ఇస్తారు, మనం పోయి ఓటు వేయకపోతే హ్యాపీగా మన పనులు ఏమన్నట్టు చూసుకోవచ్చు, లేకపోతే మనం వేసినంత మాత్రాన వాళ్ళు గెలుస్తారా, మనం వేసినంత మాత్రాన వీళ్ళు ఏమైనా మారుతారా, మనం వేయకపోతే ఏం నష్టం జరుగుతుందని చాలా మంది థింక్ చేస్తుంటారు కదా. సో అది వెరీ 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 రాంగ్ అండి. మీరు గమనించండి, ఒకప్పుడు ఓటు డబ్బుతోనో, ఓటు కులంతోనో, క్యాస్ట్ ఈక్వేషన్స్ మీదనో, మనీ ఈక్వేషన్స్ మీదనో, లేకపోతే ఒక లీడర్షిప్ ఈక్వేషన్స్ మీదనో పోతూ ఉంటాయి. కానీ నౌ డేస్ ఇట్ ఇస్ వెరీ వెరీ రాంగ్ థింకింగ్ అన్నమాట. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది.
సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు తన ప్రియ భక్తుడైన గరుడినిపై అధిష్ఠించి వాహన మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. శోభాయమానంగా 4 మాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అడుగడుగున కర్పూర నీరాజనాలతో, గోవిందనామ స్మరణలతో, కళాకారుల ప్రదర్శనల నడుమ స్వామివారి వాహన సేవ కన్నుల పండువగా సాగింది. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెబుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో నగర ప్రజలు, యాత్రికులు పోగొట్టుకున్న 400 మొబైల్ ఫోన్లను తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంట్ యాప్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా 8వ విడతతో 4,70,00,000 రూపాయలు విలువ కలిగిన 2,630 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లా వాసులు కానీ తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటేనే దానికి మెసేజ్ చేస్తే మనం వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం, అలాగే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కల్పిస్తున్న సదుపాయం ఉపయోగించుకొని వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఎక్కడైనా పోగొట్టుకుంటే దాంట్లో రిజిస్టర్ చేయడం కానీ, తద్వారా వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మనం పరిశీలించి వాళ్ళని మ్యాక్సిమం రికవర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం గత నెల కాలంలోనే 400 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి సుమారు 72 లక్షల విలువైన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవరీ చేసి వాటి ఓనర్స్ అందరికి కూడా బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్ హంట్, మొబైల్ హంట్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ద్వారా మనం ఈ సేవలు అందిస్తున్నాం, అలాగే CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా ఇప్పటివరకు మనం 7 విడతల్లో సుమారు 2,230 ఫోన్స్, వాటి విలువ వచ్చి 4 కోట్ల రూపాయలు సుమారు. ఈ 8వ విడతలో 400 ఫోన్స్ 72 లక్షలు, మొత్తం కలిపి 2,630 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి 4,73,40,40,000 రూపాయలు విలువైన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓనర్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డిఫరెంట్ కొరియర్ సర్వీసెస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్గొంచుకుంటున్నారు. తిరుపతిలో అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్నాయి. 42 రోజుల సమ్మె తరువాత అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యథావిధిగా విధులకు హాజరవుతున్నారు. 11 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 42 రోజుల పాటు సుదీర్ఘ సమ్మెను కొనసాగించిన అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ హామీతో యథావిధిగా విధులకు హాజరయ్యారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమ్మె ముగియడంతో మంగళవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. జిల్లాలోని 12 ప్రాజెక్టుల్లో 2,492 కేంద్రాల్లో పనిచేస్తున్న 2,415 మంది కార్యకర్తలు, 2,025 మంది ఆయాలు విధుల్లోకి చేరుతున్నట్లు రాతపూర్వక లేఖలను ఆయా ప్రాజెక్టుల CDPOలకు అందజేశారు. దీంతో బుధవారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్నాయి. 42 రోజులు మా హక్కుల కోసం పోరాడితిమి. 11 డిమాండ్ పెట్టాము గవర్నమెంట్కి. ఆ 11 డిమాండ్ మీద మేము 42 రోజులు పోరాటం చేశాము, సమ్మెలో ఉన్నాము. తర్వాత జగనన్న వచ్చి మా కోరికలన్నీ నెరవేర్చారు. 11 డిమాండ్లోనూ మొత్తం మాకు హామీ ఇచ్చారు, అన్నీ నెరవేర్చారు. కొన్ని మేము పెట్టిన డిమాండ్లన్నీ మొత్తమే అమలు పరుస్తామని చెప్పారు. ఆ జీవో కూడా 2-3 రోజులు ఇచ్చేస్తే బాగుండు మాకు. అంటే కొంతమంది డౌట్ ఏమరా అంటే ఎంత పెంచారు మనకి అనేది ఆయమ్మలు కొంతమంది అడుగుతున్నారు. ఇంత అని ఖచ్చితంగా చెప్పకుండా పోయారు. అది కూడా మాకు 2-3 రోజులు చెప్పేస్తే మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. ఇప్పుడు 42 రోజుల తర్వాత మేము సమ్మె విరమించుకొని స్కూల్కి హాజరైపోయాము. 42 రోజులు సమ్మెలో ఉన్నాము. 23వ తేదీ నుంచి ఈ నెల వచ్చాము. మంగళవారం 23వ తారీఖు నుంచి వచ్చి విధుల్లో హాజరయ్యాము. హాజరైనప్పటి నుంచి పిల్లల్ని బాగోగులు అన్నీ గమనించి వాళ్ళకి అన్ని సేవలు చేస్తున్నాము. మాకు జీతం పెంచాలని మా కోరిక, ఇంకేమీ అడగలేదు. ఆ ఒక్క కోరిక. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహతి ఆడిటోరియం నుంచి SVU వరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరంలోని పద్మావతి మహిళా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మహతి ఆడిటోరియం వద్ద నుంచి SVU యూనివర్సిటీ వరకు జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ
ప్రతి ఏడాది జనవరి 25వ తేదీన నేషనల్ టూరిజం డేగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. పర్యాటక రంగం వలన భారతదేశానికి ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు ఆదాయంగా సమకూరుతోందని పేర్కొన్నారు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటి పట్ల అవగాహన కల్పించడానికి విద్యార్థులతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఒక థీమ్ అంటూ 2024కి ఇవ్వడం జరిగింది. సస్టైనబుల్ జర్నీస్, టైమ్లెస్ మెమరీస్ అనేటువంటి నినాదంతో ఈ సంవత్సరము మనం నేషనల్ టూరిజం డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో, అదేవిధంగా మన దేశంలో ఇంకా చాలా అద్భుతమైనటువంటి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రమోట్ చేసి వాటికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించినట్లయితే మన ఇండియాకి టూరిజం ద్వారా ఎకానమీ అనేటువంటిది పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. టూరిజం డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ దీనిలో భాగంగా మహిళా యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, డిఫరెంట్ కాలేజెస్ నుంచి విద్యార్థులు ఒక 1000 మంది దాకా ఈరోజు అవేర్నెస్ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. మహతి ఆడిటోరియం నుంచి మహిళా యూనివర్సిటీ వరకు. ఈ నేషనల్ టూరిజం ఇండియాలో మనకి ఎవ్రీ ఇయర్ ఎకానమీ $220 బిలియన్ మనకి ఎకానమీ వస్తూ ఉంది ఈ టూరిజం ద్వారా. ఈ దీంట్లో పాల్గొన్న అధికారులకు మరియు విద్యార్థులకు నా అభినందనలు మరియు కృతజ్ఞతలు. ప్రభుత్వ విద్యారంగంలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. సాంకేతికతను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేరువ చేయడంలో జగన్ ప్రభుత్వం సఫలీకృతమైంది. సీఎం జగన్ చేపడుతున్న విద్యా సంస్కరణలతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మారుతున్నాయి. సర్కారీ బడులు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం తీసుకువచ్చి విద్యార్థులకు సాంకేతికతను మరింత చేరువ చేస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. మొన్నటి వరకు టీచర్లు తరగతి గదిలో బ్లాక్ బోర్డులను ఉపయోగిస్తూ పాఠాలు చెప్పేవారు. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా కాదు అంతకు మించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే సరైన మౌలిక వసతులు ఉండేవి కాదు. మనబడి, నాడు నేడు కార్యక్రమాలతో వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి వాటి రూపురేఖలను సమూలంగా మార్చేసింది. డిజిటల్ విద్యను చేరువ చేసి ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేలా శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం స్మార్ట్ టీవీలను, ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను పంపిణీ చేస్తోంది. బైజూస్ కంటెంట్తో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందజేసింది. డిజిటల్ విద్యా బోధన నిరంతరం సాగేందుకు వీలుగా అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఈ విధానం పట్ల అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరింత ఉత్సాహంతో పాఠాలను శ్రద్ధగా చెబుతున్నారు. అదే స్థాయిలో విద్యార్థులు కూడా ఆలకిస్తూ చదువుల్లో చురుగ్గా రాణిస్తున్నారు. మాకు ఐఏపీ ప్యానెల్ రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అప్పుడు ముందు బ్లాక్ బోర్డులు ఉండేవి, అక్కడ టీచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఐఏపీ ప్యానెల్ వచ్చింది. ఐఏపీ ప్యానెల్లో వైట్ బోర్డ్ కానీ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్లో ఏ కలర్స్ కావాలో అలా పెట్టుకొని మేము చదువుకుంటున్నాం. మేడం వాళ్ళు ఐఏపీ ప్యానెల్లో వీడియోస్ ద్వారా మాకు పాఠాలు బోధిస్తారు. మాకు చాలా అర్థమవుతుంది. అవన్నీ మేము వినడం వల్ల మేము త్వరగా నేర్చుకున్నాం. మేము చదువుకోవడానికి కానీ ఈజీగా ఉంది ఐఏపీ ప్యానెల్ ద్వారా. ఇప్పుడున్నటువంటి ఆధునిక ఇంటర్నెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాల్ని కూడా పాఠాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం ఇంటర్నెట్ ద్వారా పిల్లలకందరికీ కూడా ప్రదర్శించి వాళ్ళ ద్వారా ఒక ఉత్సాహం. ఆ ఐఎప్యానెస్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే బ్లాక్ బోర్డు కూడా దాంట్లోనే ఉపయోగించుకొని పిల్లలకందరికీ కూడా డయాగ్రామ్స్ వేయించడం కానీ అన్ని విషయాలు డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన విషయాలు అన్ని బుక్స్ అన్ని పీడిఎఫ్ రూపంలో కానీ పవర్ పాయింట్ రూపంలో కూడా విద్యార్థులను ప్రదర్శించడానికి చాలా అనుకూలంగా ఉంది. పిల్లల్లో కూడా ఒకవేళ ఎప్పుడైనా లీజర్ టైం అనేది లేకుండా వాళ్ళకు కూడా వర్క్ కల్పించడానికి కూడా ఈ ఐఎఫ్ ప్యానల్స్ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా దాంట్లో అంతా కూడా పాల్గొంటున్నారు. ఒకప్పుడు ఫ్లాట్ ప్యానెల్స్ లేవు కాబట్టి అంతగా పిల్లల అవగాహన అనేది చదువు పట్ల సరిగా శ్రద్ధ లేకపోవడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చదువుకుంటున్నారు, పాఠశాల కూడా హాజరవుతున్నారు. అలాగే ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా మన గవర్నమెంట్ వాళ్ళు వీడియో పాఠాలు రూపొందించి వాటి ద్వారా పిల్లలకి ప్లే చేయడం ద్వారా పిల్లలు బాగా చదువుకుంటున్నారు.
అలాగే ఈ పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా బ్రతకగలిగే విధంగా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం బోధన అనేది బాగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న జగనన్న గోరుముద్ద పట్ల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మంచి భోజనాన్ని పాఠశాలలోనే వడ్డిస్తున్నారు. ఇక ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం వివిధ రకాల వంటకాలను శుచి శుభ్రతతో అందజేస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని వసతి గృహాల వార్డెన్లు తెలియజేస్తున్నారు. మరోపక్క విద్యార్థులు కూడా వసతి గృహాల్లో అందిస్తున్న ఆహారం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనాన్ని వడ్డిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఫుడ్ రోజు మార్చి రోజు పెడుతున్నారు. వారానికి 3 సార్లు చికెన్ పెడతారు, గుడ్డు రోజు పెడతారు, శనివారం ఒకరోజు ఆపేస్తారు. స్నాక్స్ ఈవినింగ్ 6కి, మళ్ళీ మార్నింగ్ అంటే టిఫిన్ పెట్టేటప్పుడు మళ్ళీ మార్నింగ్ స్నాక్స్ చిక్కీలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ తినడానికి బాగునే ఉన్నది, కానీ తిన్న వాళ్ళకి ఎంగని కాలేదు, ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వార్డెన్ మేడం కానీ వాచ్మెన్ అని కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం, హాస్పిటల్ ఇది ఇవ్వడం. మార్నింగ్ అయితే నాణ్యమైన టిఫిన్, రాత్రి అయితే నాణ్యమైన భోజనం పెడుతున్నారు. మార్నింగ్ సోమవారం వచ్చేసి పులిహోర పెడతారు, మంగళవారం వచ్చేసి ఇడ్లీ పెడతారు, బుధవారం వచ్చేసి జీలకర్ర అన్నం పెడతారు, గురువారం వచ్చేసి ఉప్మా పెడతారు, శుక్రవారం వచ్చేసి పొంగల్ పెడతారు, మళ్ళీ శనివారం ఇడ్లీ పెడతారు, ఆదివారం పూరి పెడతారు. మళ్ళీ రాత్రి భోజనం అయితే అద్భుతంగా ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం అయితే బిర్యానీ చేసి పెట్టి అందరికీ టేస్టీగా ఉండేట్టుగా చేసి అందరికీ బాగా ఇస్తారు. స్నాక్స్ అయితే రోజు. టీటీడీలో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్ హెల్త్ కార్మికుల పట్ల నూతనంగా విధించిన నిబంధనలను వెంటనే తొలగించాలని సిఐటియు నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికుడు కూడా డ్యూటీలో ఉండే పరిస్థితి లేదని చెప్పి మేము సిఐటి యూనియన్గా చెప్తున్నాం. కొత్త నిబంధనలు మార్చమని టీటీడీ యాజమాన్యానికి వినతిపత్రం ఇచ్చాం. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చి చైర్మన్ గారు కూడా కొత్త నిబంధనలన్నీ మారుస్తాము, ఏ ఒక్కరిని తొలగించమని చెప్పారు. అయినా అదే నిబంధనలు కొనసాగిస్తున్నారు. ఈ నిబంధనలు కానీ అమలు అవుతే పనిచేస్తున్న కార్మికులు ఇంటికి పోవడం తప్ప ఇంకోటి లేదని చెప్పి సిఐటి ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందుకోసం టీటీడీ హెల్త్ టెండర్లో పెట్టినటువంటి ఎఫ్ఎంఎస్ టెండర్లో పెట్టినటువంటి నిబంధనలు మార్చే వరకు పోరాటం చేయాలని సిఐటి యూనియన్ నిర్ణయించింది. తిరుమలలో శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకలు ఘనంగా జరిగాయి. వేమన విజ్ఞాన కేంద్రం యశోదానగర్ నందు కొండవేటి వెంకట కవి సాహిత్య పురస్కారాన్ని ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికి అందించారు. ఈ సభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి గ్రంథాలని తెలుగు సాహిత్యంలోకి అందరికంటే ముందు తేవడంలో నేను అనుకుంటా ఇప్పటికి కూడా ఇతర ఏ భాష కన్నా మన భాష ముందరుంది. రాచపాలెం గారు కేంద్ర సాహిత్య అకాడమీ బాధ్యులు కూడా కాబట్టి ఆయన చెప్పాలి. తెలుగు సాహిత్యపు ఆధునిక ధోరణులు ఏమిటి, ఆధునిక దృక్పథాలని జీర్ణం చేసుకోవడంలో లేదా స్వాగతించడంలో కనీసము మనం ఎక్కడ ఉన్నాము అని అంటే నేను అందుకే అనుకుంటాం ఇంకా కూడా మనం చాలా మంది కంటే ముందుగానే ఉన్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. వారి భావాలని చెప్పడానికి రచనా విధానం పత్రికల్లో కూడా ఎలా చేశారని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఈ ప్రసంగంలో. అందువల్ల చిత్తూరు జిల్లా గురించి వారి దృష్టి ఏమిటి అంటే మంచితనాన్ని మానవతకు మారుపేరైనటువంటిదని, ఇది ఆంధ్రభూమిలో రత్నాల సీమగా పుణ్యక్షేత్ర స్థలంగా ఉన్నప్పటికీ కృష్ణదేవరాయల పేరుతో వెలువడిన రాయలసీమ అంటే వారికి అభిమానం ఎక్కువగా కనపరిచారు. దాంట్లో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, టీచర్స్ ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ రఘువర్మ, తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి, యాక్టర్ డానియల్ బాలాజీ, మాజీ ఐజీ ప్రభాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మాత్రం కొన్ని సౌకర్యాలు మాత్రం లాభభూయిష్టంగా అయితే మాత్రం ఉన్నాయి. దీన్ని దేవస్థానం వారు ఒక మంచి పద్ధతిలో ఆలోచించి వారికి మంచి ఏర్పాట్లు చేస్తే
భక్తులు ఆనందిస్తారు, ఆ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఏంటంటే సిఫార్సు లెటర్ అనేవి మరి ఆ వారానికి 6 రోజులు ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలకి మాత్రం ఏంటంటే ఓన్లీ 3 రోజులు 4 రోజులు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి అందరినీ సమాన పద్ధతిలో చూడాల్సిన అవసరం అయితే ఈ దేవస్థానానికి అయితే ఉందని చెప్పి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి అయితే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అన్నప్రసాదాలు కూడా కొంతవరకు కూడా మెరుగుపరచాల్సిన అవసరం అయితే ఉంది. భక్తులు మాత్రం మా దృష్టిలోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే కొంతవరకు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అంటే తినేటప్పుడు ఆ రైస్ని కూడా క్వాలిటీ పెంచితే మంచిది. ఆ భగవంతుడిని చూసి చాలామంది భక్తులు వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి సామాన్య భక్తులకి మంచిగా చేసి సేవలు చేస్తే టీటీడీ తాలూకా ఆదేశాన్ని కూడా అందరూ చెప్పుకునే అవకాశం. భారత రాజ్యాంగం నైతికత అనే అంశంపై ఎస్వీ యూనివర్సిటీలో సదస్సు నిర్వహించారు. తిరుపతి ఎస్వీయు సెనేట్ హాల్లో పౌర చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం నైతికత అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పౌర హక్కుల నేత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు హరగోపాల్ ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఎస్వీయు వీసీ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ అధ్యక్షత వహించిన సదస్సుకు పౌర చైతన్య వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి ప్రసాద్, కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని, మతాన్ని రాజకీయాలలో మిళితం చేయడాన్ని వ్యతిరేకించాలని, లౌకిక వ్యవస్థను సమర్థిస్తూ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని ధ్వంసం చేయరాదని, కుల, మత, జాతి వైషమ్యాలను వ్యతిరేకించాలని కోరారు. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేయడాన్ని ప్రతి పౌరుడు వ్యతిరేకించాలనే నినాదంతో పౌర చైతన్య వేదిక ముందుకు సాగుతుందని చెప్పారు. అంటే ఇలా మారిపోయింది. విశ్వవిద్యాలయం అంటే నెహ్రూ గారు, విశ్వవిద్యాలయం అంటే భావ సంఘర్షణ జరిగే స్థలమని, విద్యార్థుల ఇంటలెక్చువల్గా పెరిగే సందర్భం అని, అంటే ఒక విశ్వవిద్యాలయం యొక్క డెఫినేషనే వేరు. కానీ ఇవాళ ఒక విశ్వవిద్యాలయంలో ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిగేటువంటి ఒక వాతావరణము లేదు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సిటీ సర్జరీ విభాగం నందు బియాండ్ ద బౌండరీస్ రీడిఫైనింగ్ పొటెన్షియల్ అనే అంశంపై గురువారం మోటివేషనల్ టాక్ నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. తిరుపతి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, డాక్టర్ ఇందు డెగ్లూర్కర్ ఇంత పెద్ద అత్యున్నత శిఖరాలను అందుకునేందుకు ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ముఖ్యంగా ఆడపిల్లలు కెరీర్ పరంగా ఎదగడానికి పడే కష్టాలు, ఛాలెంజీలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై వైద్య విద్యార్థులకు వివరించిన డాక్టర్ ఇందు డెగ్లూర్కర్కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్, యూకేకి చెందిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఇందు డెగ్లూర్కర్, వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని, వైద్య విద్య అభ్యసిస్తున్న వారు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా కేవలం చదువులపైనే దృష్టి పెట్టాలని అన్నారు. విలువలు, క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకొని మీపై ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. మనం రాబోయే కాలంలో మన విద్యార్థులు కొందరు అక్కడికి ట్రైనింగ్కి వెళ్ళడము, తర్వాత వాళ్ళు దాదాపు 6 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి మనకు సర్జరీలో, ఇంటెన్సివ్ కేర్లో, ఇతర విభాగాల్లో మన డాక్టర్లకు, నర్సులకు, టెక్నీషియన్లకు తర్ఫీదు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావడంతో ఫిబ్రవరి నెలలో వాటి ప్రారంభోత్సవాలను చేపడుతున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ అగరం మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం కాణిపాకం దేవస్థానం పాలక మండలి సమావేశ మందిరంలో చైర్మన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ఆలయంలో సంవత్సర కాలంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలను ఫిబ్రవరి నెలలో చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే దాతల విరాళాలతో ఏర్పాటు చేస్తున్న బంగారు, వెండి తాపడం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఏప్రిల్ నెలలోపు పనులను పూర్తి చేసి మరింత అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి స్వామివారి దర్శనాన్ని, ఉచిత ప్రసాదాలు, వసతి, భోజన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మెయిన్ టెంపుల్లో ఉండే ఆంజనేయ స్వామి గుడికి అనిల్ కుమార్ అన్న ఒకే భక్తుడు 1,10,00,000 రాతి కట్టడానికి ముందుకు వచ్చారు. ఆ పని కూడా అప్పగించి పని జరుగుతూ ఉంది. తర్వాత మన అద్దాల మండపం నిర్మించిన మహేష్ రెడ్డి గారు మన గర్భగుడిలో దేవుడికి వెనకాల ఉండే గోడకి కాపురుతో బంగారు కోటింగ్ చేసి దాన్ని చేసేదానికి ముందుకు వచ్చాడు. అది కూడా రేపటి నుంచి ఆ పని కూడా స్టార్ట్ చేస్తాము. గ్రూప్ 2 డివైఈఓ పరీక్ష కోసం తిరుపతిలో డివైఎఫ్ఐ సంఘం ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. అందుకని పరీక్షలకి
అకాడమిక్ పరీక్షల్లాగా సాధారణ ప్రిపరేషన్ సరిపోదు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రిపరేషన్ అవసరం. అందుకని అభ్యర్థులు సిలబస్ మీద ఎలాంటి అవగాహన పెంచుకోవాలి, ఎటువంటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి మొదలైన అంశాలని ఈ అవగాహన సదస్సులో వివరించడం జరుగుతుంది. ప్రధానంగా అభ్యర్థులు సెల్ఫ్ స్టడీ చేయాలి. వాళ్ళు స్వయంగా ఏదో గైడ్లు కొని చదవటం లేదా ఒక మెటీరియల్ కొని చదవటం. ఎక్కువ మంది 90% అభ్యర్థులు చేసే పని ఏంటంటే ఒకే మెటీరియల్ కొని చదువుతున్నారు. దీనివల్ల ఎంపికలు రావు. పోటీ పరీక్షల్లో ఎవరైతే స్వయం సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే విజేతం. ఆ రకమైనటువంటి ఓరియంటేషన్ ఇవ్వడానికి ఈరోజు దీన్ని మనం ఏర్పాటు చేశాం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,300 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,774 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మాలీలో ఘోర ప్రమాదం, బంగారు గని కూలి 70 మంది మృతి. దేశ అత్యున్నత గౌరవం భారతరత్న, అసాధారణమైన కృషి చేసిన వారికి గుర్తింపు. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ వార్, ప్రధాన నేతల పర్యటన షెడ్యూల్ ఖరారు. వేడుకగా శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి, గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందుడు. భారత రాజ్యాంగంపై ఎస్వీయూలో సదస్సు, హాజరైన పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సూచనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.